బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి అడ్వైజర్గా మీకంటూ ఒక పేరుంది. ప్రతి ఎలక్షన్ టైంలో ఒక చర్చ అయితే నడుస్తుంది. వచ్చే గవర్నమెంట్ని బట్టి వాళ్ళకి ల్యాండ్స్ ఎటువైపు ఎక్కువ ఉంటాయో అటువైపు రియల్ ఎస్టేట్కి విపరీతమైన డిమాండ్ వస్తుందని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అది వాస్తవమా అబద్ధమా, ఎంతవరకు మీరు పరిశీలించిన దాంట్లో ఈ 30 yearsలో చూస్తే అది ఎంతవరకు నిజం అంటారు మీరు? ఇది ఇప్పుడు మనం గమనించామనుకోండి, ప్రతి ఎలక్షన్స్ అంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వదిలేస్తే మామూలుగా నార్మల్గా ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి. గతంలో ఏంటంటే ఈ ఎలక్షనీరింగ్కి ఇంతంత డబ్బులు పెట్టలే. ఇవాళ ఎలక్షనీరింగ్ అంటే ఒక క్యాండిడేట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అంటే, కంటెస్ట్ చేస్తున్నాడు అంటే మనం చెప్పుకుంటే 100 కోట్ల మీదకి పడిపోతుంది ఖర్చు. ఆ విధంగా క్యాండిడేట్లు క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి యాక్చువల్గా ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అంత స్పెండ్ చేయగలిగినటువంటి క్యాండిడేట్లే కంటెస్ట్ చేస్తారు. అందరూ కంటెస్ట్ చేయలేరు కదండి. సో కాబట్టి వాళ్ళేంటి ఇతరతర పెట్టుబడులన్నీ సంహరించుకుని అది లిక్విడేట్ చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్స్లో పెడుతున్నారు. కానీ అలాంటి కల్చర్ ఉందే ఇంకా ఇప్పటికే. మరి అంతే కదా, మరి లేకపోతే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? సొంత డబ్బులు పెట్టుకోవాల్సిందే కదా. అది పెట్టుబడిగా పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఒకటి ఉపసంహరించాల్సిందే. బ్యాంకులో డిపాజిట్ తీయటానికా అదొక ప్రాబ్లం. కానీ ఒకప్పుడు అంటే జనం ఎడాపెడా కొనేసారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అన్నీ పక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకున్న సమాచారం మొత్తం దగ్గర పెట్టుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అత్యంత తెలివిగా ఒక స్టెప్ అయితే అందరూ వేస్తున్నారు. ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ ఉంది. గతంలో మీరు అన్నట్లు ఏదో పలానా ప్లేస్లో బాగుంటుందంటే అక్కడికి వెళ్ళి తీసుకోవటం, ఇప్పుడు అలాంటి పొజిషన్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు అన్నదానికి ప్రతి ఎలక్షన్ ముందర కూడా మార్కెట్ డల్ అవ్వడానికి కారణం అంటే లిక్విడిటీ డ్రై అయిపోతుంది. ఈసారి 2,000 రూపాయల నోట్లు కూడా ఉపసంహరించారు. అవును, అది కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చేసింది రియల్ ఎస్టేట్ని. అది కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చేసింది. అది అవ్వగానే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పటిదాకా మరి ఐ థింక్ సెప్టెంబర్ దాకా అది తీసుకుంటూ ఉన్నారు మనకి. సో అది అయిపోగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇవి రెండూ కలిపేటప్పటికి లాస్ట్ 6-7 months నుంచి మనకి ఈసారి ఎక్కువ ఇంపాక్ట్ పడింది. కానీ ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్స్ ముందర కూడా ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియక అండ్ ప్రతివాడు కూడా ఆశాజనకంగా ఉండి అది ఎట్లా అయితే ఎలాగా అలా అయితే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి పడిపోతూ ఇంత లాంగ్ కాకపోయినా 3-4 months అయితే డెఫినెట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఎవరు కొంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది కొంటారు. నోటిఫికేషన్కి అంటే ఓన్లీ 60 days కదా. సో 60+ ఒక మీరు 3-4 months ముందర నుంచి ఆగిపోతారనమాట. అది ప్రతిసారి జరుగుతూనే ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మీరు అనేది మార్చి తర్వాతే ఇంకా మార్కెట్ స్పీడ్ అందుకోవడానికి. ఇప్పుడు ఈసారి మనకి కోసం ఏంటంటే ఎలక్షన్స్ ముందర ఆగింది. ఎలక్షన్స్ తర్వాత కూడా పెద్ద స్పీడ్ పికప్ కావట్లే. ఎందుకంటే పక్క స్టేట్ నేషనల్ ఇవి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ మారటం తర్వాత ఏపీలో ఏమొస్తుందని ఒకటి మొత్తం ఒక వెయిట్ అండ్ పీరియడ్ అండి. ఒక 3 months వెయిట్ చేద్దామని కొంతమంది ఆలోచన ఉన్నారు. సార్ మొత్తం మీద తీసుకున్నట్టు వరంగల్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏంటి సార్ వరంగల్ హైవే వైపు చూడటానికి ఏంటి ప్రధానంగా? అదే ఇందాక మనం అనుకున్నాం కదా, గట్కేసర్ అంటే వరంగల్ హైవే కదా. మొత్తం అదంతా యాదాద్రి చాలా బాగుంది మార్కెట్ అక్కడ. యాదాద్రి వరంగల్ ఆ రోడ్డు కదా. ఎందుకని అక్కడ బాగుంది? గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బాగుంది ఒకటి. నెంబర్ 2 మనం అనుకున్నాం ఐటీ మినిస్టర్ ఎవరు? శ్రీధర్ బాబు గారు. అవును, ఈజ్ కమింగ్ ఫ్రమ్ దట్ సైడ్. సో కాబట్టి ఆటోమేటిక్గా ఆయన వైపు ఆ డైరెక్షన్లో. అండ్ వరంగల్ ఏంటి స్మార్ట్ సిటీ. మీరు ఈ మధ్య వరంగల్ వెళ్ళారో తెలియదు, బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేప్ మారిపోయింది వరంగల్. ఆర్టీసీ బస్ డిపో కానీ అవి కానీ హాఫ్ వేలో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేక అవుతున్నాయి. అవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హ్యాపీగా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? సో వరంగల్ వైపు నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు ప్రస్తుతము అంటే ఈ రోడ్లు కనుక అయిపోతే యూ విల్ కమ్ ఇన్ మ్యాక్స్ 2 hours. ఎవ్వరు ఇది చేయలేరు, అంత పెద్ద బ్రాడ్ రూట్స్. దట్ మే లీడ్ టు కలకట్టా రోడ్ హైవేకి వెళ్ళిపోతుంది. సో అది పెద్ద ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అది తెలిసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ పెట్టుబడిదారులంతా ఎవరు మనం అనుకుంటున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముందర అక్కడ ఎకరాల్లో కూడా ఇస్తున్నారు వరంగల్కి ఇన్ పర్టికులర్. అండ్ ఇందాక మనం అనుకో ఉప్పల్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ జంక్షన్ హబ్. అది అంతే. ఆ హబ్కి బస్సెస్ నాన్ స్టాప్ బస్సెస్ వేస్తున్నారు.
ఇప్పటికే వరంగల్కి నాన్ స్టాప్ బస్సెస్ మెట్రో ఉంది ఆ చుట్టుపక్కల అంతా. అవును, ఇంకా రాబోతున్నాయి, ఇంకా ర్యాపిడ్ బస్సెస్ కూడా వస్తున్నాయి. అవన్నీ ఆ బస్సెస్ వచ్చిన తర్వాత మామూలు కామన్ మ్యాన్ కాదు కదా అంటే వెస్ట్ సైడ్ తర్వాత నెక్స్ట్ అటు సైడ్ అంటారు మీరు? అది. అందువల్ల ఏంటంటే కామన్ మ్యాన్ కాదు. ఇప్పుడు మనం ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి ఫ్రీ బస్సెస్, అవి ఫ్రీ బస్సెస్ కాదు, పల్లెసీమ బస్సెస్ కాదు అవి, అవన్నీ కూడా హై ఎండ్ బస్సెస్. ఆ బస్సెస్ అన్నీ వస్తాయి కాబట్టి కమ్యూట్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ట్రైన్లు కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్, మంచి ట్రైన్ కూడా వరంగల్ నుంచి ఇక్కడికి ట్రైన్స్ కూడా సో వచ్చేస్తే 1.5 అవర్స్లో వచ్చేస్తుంటే పెద్ద విషయం కాదు. పూణే టు బాంబే కంటే తక్కువ టైంలో మనం హైదరాబాద్ టు వరంగల్ వెళ్తాం. కాబట్టి వరంగల్కి మంచి ఫ్యూచర్ ఉంది వరంగల్కి. అండ్ వరంగల్ లాగా మనకి ఇప్పుడు హైదరాబాద్కి చూస్తే వేరే ఏ డైరెక్షన్లో కూడా ఇంకొక టౌన్ లేదు. అవును, ఒకప్పుడు ఇది కాంట్రవర్షియల్ అయిపోతుంది చెప్తే, ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కొత్తల్లో హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేసి వరంగల్నే క్యాపిటల్ చేస్తారా తెలంగాణ గారు కూడా అనుకున్న రోజులు ఉన్నాయి. ఆ సందర్భంలో చాలా మాట్లాడుకున్నాం. 2014లో మీకు 13-14 ఆ టైంలో చెప్పలేము. పెద్ద ఎత్తున ఆ రోజు చర్చ జరిగింది. తర్వాత ఎన్ని చేంజెస్ జరిగినాయి. తర్వాత మళ్ళీ బాగా అనిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకున్న విజయవాడ హైవే గురించి తక్కువ ఉంటుంది మన డిస్కషన్లో. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత విజయవాడ హైవే గురించి కూడా ఎక్కువ బయట మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది విజయవాడ హైవే? ఇది విజయవాడ హైవే, నాగార్జున సాగర్ ఆ రూట్ అంతా అంటే చౌటుప్పల్ దాకా విడిపోమంటారా, లేకపోతే విజయవాడ హైవే ఇవ్వతలకి? మీకు ఎంతవరకు సమాచారం ఉందో అటు సైడ్ ఎలా ఉండబోతుందని తెలిసిన వరకు మీరు ఆ ఏరియాకి ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఏరియాకి ఏవి ప్రణాళికల ప్రదంగా చూస్తే అట్లా డైరెక్ట్గా సాగర్ రోడ్డుకి వెళ్ళి, సాగర్ రోడ్డు నుంచి శ్రీశైలం వెళ్ళి ఫార్మాసిటీ ఒకటే మేజర్ది కనిపిస్తుంది తప్పితే, అన్ఫార్చునేట్లీ ఆ రోడ్డు మీద ఏ బిగ్ ప్రాజెక్ట్స్, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కలిగిన ప్రాజెక్ట్స్. కానీ ఇప్పుడే తీసుకుంటే రైట్ టైము. తర్వాత ఏదైనా పెద్ద ప్రాజెక్టులు వస్తే ఒక్కసారికి మనం పెట్టిన పెట్టుబడి డబుల్ అయ్యే అవకాశం ఉంది కూడా. చాలామంది ఆలోచన ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా చూస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? దానికి ఇప్పటికి రైట్ టైం అనుకుంటే మాత్రం శంషాబాద్ చుట్టుపక్కలే పెట్టాలి. అనుమానం లేదు. ఓకే, అంతకంటే సిటీకి దగ్గరగా వేరే ప్లేస్ లేదు. ప్లస్ అక్కడైతే ఆల్రెడీ జరిగిపోయింది. శంషాబాద్ దగ్గర మెట్రో స్టేషన్కి ఆల్రెడీ సన్నాహాలన్నీ రెడీగా ఉన్నాయి. శంషాబాద్ దాకా మెట్రో స్టేషన్ ఎక్స్టెండ్ చేయడం అనేది ఎందుకంటే ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. ఎందుకంటే అది అవార్డు ఇచ్చేసి, అది ఆల్రెడీ కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేసి ఇచ్చేసేటప్పుడు జరిగింది కాబట్టి, కొంత వర్క్ కూడా కమెన్స్ అయిపోయింది కాబట్టి, ఇంకా పటాన్ చెరువు దాకా మెట్రో వెళ్తుందా లేదా, కందుకూరు దాకా మెట్రో వెళ్తుందా లేదా, అవన్నీ అవన్నీ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. మనకి ఇంకా అవన్నీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం కొనుక్కోవాలంటే శంషాబాద్ సెంట్రిక్గా కొనుక్కోవాలి. అది రిస్క్ ఫ్రీ. ఇంకా అలాగే కాకుండా మనం ఆలోచించామనుకోండి, కోకాపేట అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది. అవును, టీఎస్పీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది. ఇంక తర్వాత మిగిలింది మనకి అదే కదా. మనము రీజనల్ ఓఆర్ఆర్ మీద చిక్కితే ఓఆర్ఆర్ మీద మిగిలింది అదే కదా. ఒకటి. రెండవది, ఆల్రెడీ అక్కడ 500 crores మాల్స్, 2 మాల్స్ వస్తున్నాయి, కమిట్ అయ్యారు. ఇది కాక కపిల్ బిజినెస్ డెవలప్ చేస్తున్నారు చుట్టుపక్కల మొత్తం. కపిల్ బిజినెస్ సెంటర్ కూడా వస్తుంది. మీరు వినే ఉంటారు, కపిల్ బిజినెస్ సెంటర్ వచ్చి చాలా పెద్దది. ఏదైతే ఇక్కడ కపిల్ టవర్స్ ఉందో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, వాళ్ళు కపిల్ బిజినెస్ సెంటర్ అని చెప్పి అందరి పార్టిసిపేషన్తో, ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్తో కడుతున్నారు. అది కూడా శంషాబాద్ దగ్గర వస్తుంది. ఇది కూడా అన్నీ పక్కన పెడితే మన అనుభవం ఏంటి, మనం ఎక్కడికైనా ఆడతాం. చెన్నైకి వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, బాంబేకి వెళ్ళండి, ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో జస్ట్ ఆ 3-4 kilometers ల్యాండింగ్ వదిలేస్తే మిగతా అంతా ఫుల్లీ డెవలప్డ్గా ఉంటాయి. అండ్ శంషాబాద్లో కార్గో కూడా బాగా పికప్ అయింది. వెజిటబుల్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు అదంతా. సో కాబట్టి ఇప్పుడు కొనుక్కోవాలి. సేఫెస్ట్ ప్లేసు. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు 15,000-20,000 గజం, పెద్దగా లేవు. 15,000-20,000 లోపలే ఉన్నాయి. అది మన 15,000-20,000 లోపల కూడా మన ప్రతిసారి చిన్నజీరి స్వామి గారు ముచ్చుతల ఇటువైపు అక్కడి నుంచి మనం పెట్టుకుని మంచానపల్లి దాకా ఎక్కడికి వెళ్ళినా 15,000-20,000 లోపల ఉంటాయి. అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్స్, డోంట్ గో ఫర్ పంచాయతీ లేఅవుట్స్, డోంట్ గో ఫర్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, డోంట్ గో ఫర్ ప్రీ లాంచ్ ఆఫర్స్. మళ్ళొకసారి అది. సో అందువల్ల వీటి మూడింటిలో మీరు వెళ్తే, హెచ్ఎండిఏ, డిటీసీపీ లేఅవుట్లో వెళ్తే ఆ ఏరియా చాలా బాగుంటుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రీజనల్ రింగ్ రోడ్ అయితే 10-12,000 ఉన్నాయి. అవును, 10, 12, 13 అంతే ఆ రేంజ్లో నడుస్తుంది. అది కూడా నేను చెప్పేది డిటీసీపీ, హెచ్ఎండిఏ. నేను మామూలు పంచాయతీ లేఅవుట్లు లేకపోతే వేరే లేఅవుట్, వాటికి ఇంకా ఫామ్ ల్యాండ్ రేపు కన్వర్ట్ అవుతుంది ఇట్లాంటివి చెప్పట్లా, రిస్క్ ఫ్రీ చెప్తున్నా. బ్యాంకు లోన్లు వచ్చేవే చెప్తున్నాను యాజ్ ఎ ఎక్స్ బ్యాంకర్గా.
డిటీసీపీ లేఅవుట్ అనుకోండి బ్యాంక్ లోన్ వస్తుంది, మీరు పూర్తి డబ్బులు పెట్టక్కర్లా. హెచ్ఎండిఏ లేఅవుట్ బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంకింగ్ ఎలా ఉండబోతుంది సార్? వడ్డీ రేట్లు కావచ్చు, రేపు ఈ చేంజెస్ ఇవన్నీ చూస్తే ఎట్లేదన్నా ఈ రియల్ ఎస్టేట్కి బ్యాంకింగ్కి బాగా ఎస్, ఇది ఉంటుంది. మీరు అది చాలా మంచి పాయింట్ అది. ఎందుకంటే బ్యాంకింగ్ తెలంగాణలో అభివృద్ధి చెందడానికి కారణమే ఈ రియల్ ఎస్టేట్. ఇవాళ మా కోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ పెరిగిపోయింది. హైదరాబాద్ సెంట్రిక్గా తీసుకుంటే మీకు మొన్నే హైటెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేశారు హౌసింగ్ లోన్ మేళ హైటెక్స్లో. విపరీతమైనటువంటి డిమాండ్, విపరీతమైనటువంటి ఎంక్వైరీస్. ఇది ఈ మార్కెట్లో పోస్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన దాంట్లో మనకి ఇక్కడ కనిపించే ఎంక్వైరీస్ కనిపించే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హైదరాబాద్ పట్ల. నేను ఎందుకు చెప్తానంటే అలాంటివి మేళాలు ఎవ్రీ 3 monthsకి ఎక్కడో ఒక దగ్గర పెద్ద పెద్ద పెడుతున్నారు. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ ఎస్బీఐ. అదేవిధంగా ఇండివిజువల్గా మీరు ప్రాపర్టీ మేళా చాలామంది హైదరాబాద్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. మన శిల్పకళా వేదికలో కానీ, లేకపోతే హైటెక్స్లో కానీ, లేకపోతే వేరే అదర్ కన్వెన్షన్ సెంటర్స్లో కానీ పెడుతున్నారు. అంతటా కూడా మనం ఏం చూస్తున్నామంటే హైదరాబాద్ పట్ల చాలామంది ఆకర్షితులు అవుతున్నారు. ఓకే, అయితే అది ఇంకా తగ్గల, ఆ క్రేజ్ తగ్గల. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది ఏంటి బ్యాంకు లోన్ వస్తుంది కాబట్టి సేఫ్, నాకు అవసరం లేదు లోన్, 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, 25 రూపాయలైనా బ్యాంకు లోన్ ఇస్తే నేను ఇక డాక్యుమెంటేషన్ గురించి చూడక్కర్లా, బ్యాంక్ వాళ్ళు అన్నీ వెరిఫై చేస్తారు అన్నటువంటి ఒక ధీమాతోటి, అది ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, అసలు ఎంక్వైరీలు ఏ స్థాయిలో ఉంది? హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ అప్పుడు ఆ 25 రూపాయలు మనం తీసుకున్నందువల్ల మనకి చీకు చింత లేకుండా నిశ్చింతగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వీఆర్ హ్యాపీ, ఈ రేటుకి మాట్లాడేసుకున్నాం, బ్యాంకులోకి వెళ్తే చాలు. అందువల్ల మీరు అన్నట్టు బ్యాంకుల అభివృద్ధికి వై ఓన్లీ వన్ బ్యాంక్? అన్ని బ్యాంకులు ఈ ఏరియాలో ఆపరేట్ చేస్తున్న అన్ని బ్యాంకులు కూడా ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీ డిఎస్ఏలు ఉన్నారు. అన్ని బ్యాంక్స్కి బ్రాంచెస్కి వెళ్ళక్కర్లా, వాళ్ళే మన ఇంటికి వచ్చి అన్నీ చేస్తున్నారు, డోర్ స్టెప్ సర్వీస్ చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ స్టేట్లో, తెలంగాణ స్టేట్లో ఈ అభివృద్ధి ఇలాగే కంటిన్యూ అవుతుంది అని బ్యాంకు వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసి క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. ఒక క్యాంపెయిన్ రన్ చేయడం అంటే విషయం కాదు, మామూలు. మీరు అదే రంగం నుంచి బయటకు వచ్చారు, అందుకే చెప్తున్నాను. సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? బ్యాంకింగ్ వ్యవస్థ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అదే చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో కూడా, గడిచిన 5 ఏళ్ళే కాదు, రాబోయే 5 ఏళ్లలో కూడా తెలంగాణలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎంత రేట్లో పెరుగుతుంది, తరుగుతుందా, లేకపోతే గతాన్ని మించిన రేటా అన్నది మాత్రం 4-5 నెలల తర్వాత క్లారిటీ వస్తుంది.